ఈ నెల 14 నుంచి 16 వరకు సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ అధికారుల బృందం సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు, పెట్టుబడుల ఆకర్షణపై చర్చలు జరపనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4 నామినేషన్లే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్య రామకృష్ణ, చింతకాయల విజయ్ ఎన్నికగా జనసేన నుంచి లింగంనేని రమేష్ ఎన్నికయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాబి నాడు ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారని, స్టీల్ ప్లాంట్ భూములను జగన్ అమ్మేయాలని చూశారని ఆరోపించారు. 7,000 ఎకరాల భూములను అమ్మేయాలని కేంద్రానికి జగన్ ప్రతిపాదించారన్నారు. జగన్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలి అనే ఉద్దేశం లేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని జగన్ చూశారన్నారు. రాజమండ్రిలో పైలట్ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 5 నెలల్లోనే అనుమతులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుందని జార్విస్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఫణీంద్ర తెలిపారు. సెప్టెంబర్ నుంచి శిక్షణా కేంద్రం అందుబాటులోకి వస్తుందని ఫణీంద్ర చెప్పారు. కర్నూలు జిల్లా నేరుడుప్పలకు చెందిన చిన్నారి మానసకు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. తనకు కేజీవీబీ స్కూల్లో సీట్ రాలేదంటూ సోషల్ మీడియాలో చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మానాన్నలు వలస వెళ్తారని, తన చదువు ఆగిపోకుండా చూడాలని మానస వేడుకుంది. ఆమె విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ మానసకు హాస్టల్ సీట్ ఇప్పించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మానస అభ్యర్థనపై విచారించాలని అధికారులను ఆదేశించారు. తాడిపత్రిలో 32 ఏళ్ల క్రితం పేదలు, బీడీ కార్మికులకు మంజూరైన ఇళ్ల స్థలాలను, పేదల హక్కులను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రద్దయ్యే ప్రమాదంలో పడ్డ ఈ స్థలాలను న్యాయ పోరాటం చేసి కాపాడుకున్నామన్నారు. త్వరలోనే ఆ స్థలాల్లో 100 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి తెలిపారు. సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కనపర్తిపాడు ఎస్సీ కాలనీ ప్రజలను క్షమాపణ కోరారు. ఆ ప్రాంతంలో 74 లక్షల అభివృద్ధి పనులకు జనసేన మహిళా నేతలతో శంకుస్థాపన చేయించామని, కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలోనే నియోజకవర్గంలో 700 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే చెప్పారు. అయితే కనపర్తిపాడు ఎస్సీ కాలనీలో ₹1 కూడా అభివృద్ధి ఖర్చు చేయలేదని, అందుకే ప్రజలను క్షమాపణ కోరానని తెలిపారు. రాబోయే 60 రోజుల్లో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూటమి పార్టీల మహిళా నేతలే ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఎమ్మెల్యే అన్నారు. ఎక్స్లో బీజేపీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయమని షర్మిల అన్నారు. మధ్యలో మీ అసహనం ఏంటని ప్రశ్నించారు. ఈ అతి స్పందన ఎందుకు అంటూ నిలదీశారు. 12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే సమాధానం చెప్పే దమ్ము లేక అర్థం పర్థం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏ పాటితో అర్థమైందంటూ విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరో ప్రజలకు తెలుసని షర్మిల అన్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే బాలరాజుపై వంశీ అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నిందితుడిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్కు వచ్చిన వంశీ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడంతో అప్రమత్తమైన గన్మెన్లు ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనపై జీలుగుమిల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం టీడీపీ శ్రేణుల సమావేశంలో ఘర్షణ జరిగింది. 2 వర్గాల కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. పార్టీ కార్యక్రమాలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో తమకు సమాచారం ఇవ్వడలేదని కొందరు ఆందోళనకు దిగారు. టీడీపీ అనుబంధ కమిటీల్లో తమకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు జనాన్ని తీసుకురావడానికి తప్ప పదవులు తీసుకోవడానికి తాము పనికిరామా అంటూ మండల పార్టీ అధ్యక్షురాలిని నిలదీశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఆలయ ఈవో త్రినాథరావు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆలయ అనివేటి మండపంలో 10 మంది మాస్టర్స్ ట్రైనర్లతో 650 మంది యోగా అభ్యాసకులతో కార్యక్రమం నిర్వహించారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం బాగుంటుందని ట్రైనర్ తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాజ్ కసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. రాజ్ కసిరెడ్డితో పాటు మరో 6 నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. లిక్కర్ కేసులో రవాణా జరిగిన తీరుపై కేసు నమోదు చేసిన ఈడీ లిక్కర్ రవాణాలో జరిగిన అక్రమాలను వెలికితీస్తోంది. ఇక లిక్కర్ స్కామ్ లో జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. లిక్కర్ స్కామ్ లో 1000 కోట్లు కొట్టేసింది జగన్ గ్యాంగ్. హవాలా, మనీ లాండరింగ్ ను ఈడీ గుట్టురట్టు చేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ కార్యాలయం నుంచి రాజ్ కసిరెడ్డిని మరోసారి సోదాలకు అధికారులు తీసుకెళ్లారు. ఉదయం ఈడీ కార్యాలయానికి రాజ్ కసిరెడ్డిని తీసుకువెళ్లిన అధికారులు అక్కడ ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి సోదాల కోసం రాజ్ కసిరెడ్డిని తీసుకువెళ్లారు. అటు ఫిలింనగర్లోని కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు ముగిశాయి. కారుమూరి ఇంట్లో ఈడీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం అక్కడున్న ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ దగ్గర డ్రైనేజీ సిస్టమ్ను త్వరితగతిన అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. అలాగే 4 జిల్లా కేంద్రాలకు 4 లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్ను ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్, మున్నేరు, పాలేరు లింక్ కాల్వల పనులపై ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. భూసేకరణ, R&R, అటవీ అనుమతులపై అధికారులతో సమీక్ష చేసిన మంత్రి ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతి, లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సీతమ్మ సాగర్ సహా అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో చిన్నారులపై లైంగిక దాడులు పెరిగాయని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మంలో దారుణానికి గురైన చిన్నారిని నిమ్స్ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. చిన్నారి వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరించాలని, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టిన కవితకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనకు ముందే తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించామని మహారాష్ట్ర షాలాపూర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలుంటే తెలపాలి అంటూ పేపర్లలో కవిత ఇచ్చిన యాడ్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ వివరించింది. గతంలో క్రీడాకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మినీ స్టేడియానికి 1,50,00,000 విలువైన తన 4 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. గతంలో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పర్యటనలో స్థానిక యువత క్రీడాకారుల అభ్యర్థనతో మినీ స్టేడియం ఏర్పాటు కోసం మాటిచ్చిన మంత్రి తన 4 ఎకరాల భూమిని స్టేడియం కోసం ఇచ్చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నిస్వార్థ నిర్ణయానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. తన భూమిని క్రీడా మైదానానికి బదలాయిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి జూపల్లి స్వయంగా డిజిటల్ సంతకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు డిస్కం ఏర్పాటుకు స్పీడ్ బ్రేకులు పడ్డాయి. ఈఆర్సీ అనుమతుల ప్రక్రియలో జాప్యం కారణంగా రైతు డిస్కంపై ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రైతు డిస్కం పేరుతో మెగా ప్రాజెక్టు తెరపైకి తెచ్చింది. వ్యవసాయ పంపుసెట్లు, మిషన్ భగీరథ ఎత్తిపోతల పథకాలతో పాటు గ్రామీణ నీటి అవసరాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. అయితే నెలాఖరు కల్లా రైతు డిస్కంకు లైసెన్స్ జారీ అయ్యే అవకాశాలున్నట్లు విద్యుత్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్లో ఉన్న తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో గురువారం కనుక పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ను పరిశీలించారు. శిక్షణ పూర్తి చేసిన 28 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు పరేడ్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. వికారాబాద్ జిల్లా రాపోల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు భూసేకరణ, గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ మాజీ సైనికుడు మాట్లాడిన మాటలందరినీ కదిలించేశాయి. తాను 25 ఏళ్ల పాటు దేశ సరిహద్దుల్లో సేవ చేసి వచ్చానని, రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో వ్యవసాయం చేసుకుంటున్నానని హామీ చెప్పారాయన. ఇప్పుడు మీరు వచ్చి ఆ భూమిని లాక్కుని తమకు ఉద్యోగాలు ఇస్తామంటే ఈ వయసులో ఏం ఉద్యోగం చేయగలను అంటూ ఆ మాజీ సైనికుడు అధికారులను నిలదీశారు. తమకు మీ పరిశ్రమలు వద్దు, ఇలాగే బతకనివ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా కదిర్లో ఉద్యోగాల పేరుతో దందాకు పాల్పడుతున్న శ్రీనివాసులు నాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రమణప్ప, వెంకటేష్ దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఆ ఆర్డర్ కాపీని రైల్వే అధికారులకు ఇవ్వగా నకిలీదని తేల్చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ను ఆశ్రయించారు. ఆయన ఆదేశాలతో కదిరికి చెందిన శ్రీనివాసులు నాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు పనులు చేపట్టాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సోనాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. 2021లో 4 లైన్ల రహదారి నిర్మించగా కాంట్రాక్ట్ సంస్థ లారీల్లో మట్టి తరలించడంతో సోనాపూర్ బీటీ రోడ్ పూర్తిగా దెబ్బతింది.
అప్పటి నుంచి మరమ్మతులు చేయలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సత్యసాయి జిల్లా ఒడిసి మండల వ్యాప్తంగా ఉన్న మొక్కజొన్న, వేరుశెనగ రైతులను నమ్మించి ధాన్యం కొనుగోలు చేసిన ఓ వ్యాపారి 50 లక్షల మేర బకాయిలు చెల్లించకుండా పరారైన ఘటన కలకలం రేపింది. ఒడిసి మండల కేంద్రానికి చెందిన నరహరి అనే వ్యాపారి మార్కెట్ ధర కంటే క్వింటాలకు 100 అధికంగా చెల్లిస్తానంటూ పెద్ద మొత్తంలో మొక్కజొన్న, వేరుశెనగ ధాన్యాన్ని కొనుగోలు చేశాడు. అయితే ధాన్యం తీసుకున్న తర్వాత వ్యాపారి కనిపించకుండా పోవడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వ్యాపారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో అనుమతికి మించి నిర్మించిన అదనపు అంతస్తును సీఎంసీ అధికారులు కూల్చివేశారు. రోడ్డు కబ్జా చేయడంతో పాటు అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు అందింది. 10 ఏళ్ల క్రితం గ్రౌండ్ ఫ్లోర్ కు అమీన్పూర్ జీపీ అనుమతులు పొంది అదనపు అంతస్తు నిర్మించారు. 6 నెలల నుంచి 3 నోటీసులు జారీ చేసినా ఇంటి యజమానులు స్పందించలేదు. దీంతో సీఎంసీ అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గనుల్లో వరద నీరు చేరడంతో ఉపరితలం బ్లాక్లు చిత్తడిగా మారాయి. దీంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడేసి తర్వాత బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో అపరిశుభ్రమైన పానీపూరి తిని ఓ బాలికకు ఫుడ్ పాయిజన్ అయింది. అమర్పేట్లోని అజార్ నగర్ లో నివాసం ఉండే జక్రియా బుధవారం సాయంత్రం చే నెంబర్ చౌరాస్తా దగ్గరున్న ఓ పానీపూరి బండి దగ్గర నుంచి పానీపూరి పార్సల్ తీసుకున్నాడు. అవి తిన్న 3 ఏళ్ల బాలికకు వాంతులు, విరోచనాలు కావడంతో ఆ బాలిక తండ్రి పానీపూరి బండి యజమాని నిలదీశాడు. తమ దగ్గర అలాంటిదేమీ లేదంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. అయితే పానీపూరి బండి డ్రైనేజ్ మ్యాన్ హోల్ పై ఉండడంతో పాటు దాని చుట్టూ ఈగలు ముసురుకుని అపరిశుభ్రంగా ఉండటంపై జక్రియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నేపాలీ దొంగల దోపిడీ కేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో దోపిడీ చేసిన నేపాలీ దొంగలు 7 కిలోల బంగారం, కిలోన్నర వెండితో పరారయ్యారు. 24 గంటల్లో కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 6 బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల కంటే ముందే బార్డర్ కు వెళ్లి ఉత్తరప్రదేశ్లో నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న వరి ధాన్యాన్ని మంచిర్యాల జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. కోటిపల్లి మండలంలోని రాపనపల్లి చెక్పోస్ట్ దగ్గర చేసిన తనిఖీలో మహారాష్ట్ర నుండి అక్రమంగా లారీలో తీసుకొస్తున్న ధాన్యం పట్టుబడింది. మొత్తం 6 లారీలను పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్రలో వరికి మద్దతు ధర లేకపోవడంతో అక్కడి దళారులు తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలతో లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ విభాగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. నంద్యాల బస్టాండ్ పరిసరాల్లోని టీ, కూల్ డ్రింక్స్, జ్యూస్ షాపులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. జ్యూసుల్లో మోతాదుకు మించి ప్రమాదకరమైన రంగులు వాడుతున్నట్లు గుర్తించి శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించారు. కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని, ఎవరైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేదే లేదని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి కోసం 5 రోజులుగా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అటు చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్కను పోలీసులు పట్టుకున్నారు. కుక్క కదలికలు సంచరించిన ప్రాంతాలపై నిఘా పెట్టారు. కుక్క ద్వారా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కుక్క శరీరంపై గాయాలు కనిపించడంతో కుక్కను కొట్టి చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కామారెడ్డిలోని గాంధీనగర్ కు చెందిన తల్లి లయ, కొడుకు శివ, 2 కూతుళ్లు బిందు, దివిజ అదృశ్యమయ్యారు. 2 రోజుల క్రితం బయటకు వెళ్లిన 4 ఇంటికి తిరిగి రాలేదు. వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సమస్యను పరిష్కరించారు. ఖమ్మం వైరా రోడ్లోని సోనో విజన్ షోరూమ్ లో భారీ చోరీ జరిగింది. 80 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లను దొంగలు చోరీ చేశారు. వీటిలో 22 ఐఫోన్స్ ఉన్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో ఘరానా మోసం జరిగింది. బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ ఒక కేటుగాడు 2 మహిళలను బురిడి కొట్టించాడు. వారి దగ్గరున్న మంగళసూత్రాలు తీసుకుని వాటిని కెమికల్ వాటర్ ఉన్న గిన్నెలో వేశాడు. ఆ నీటిని సీసాలో పోసుకున్న కేటుగాడు అరగంట తర్వాత తాళిబొట్లు తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. గిన్నెలో ముక్కలు ముక్కలుగా ఉన్న గొలుసులు చూసి లబోదిబోమంటూ బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో ఎక్కడో చోట ఎవరో ఒక రోజు బలవుతూనే ఉన్నారు. కామారెడ్డి ఎంఆర్ కాలనీకి చెందిన క్రాంతి అనే యువకుడు ఇందిరానగర్ చర్చి వెనుక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలలుగా క్రాంతి బెట్టింగ్ కు బానిసయ్యాడు. అప్పులు తెచ్చి మరీ 12 లక్షలు బెట్టింగ్ లో కోల్పోయాడు. దీంతో ఒత్తిడి భరించలేక క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో దారుణం జరిగింది. కన్నకూతుని తల్లిదండ్రులు దారుణంగా హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సొల్లంగి గ్రామానికి చెందిన దుంపల హరిణి భర్తకు దూరంగా ఉంటోంది. హైదరాబాద్ లో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో సుధా నాగేంద్ర అనే వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. హరిణి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పలుమార్లు మందలించారు. కుమార్తె తీరును జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు హరిణిని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి దాన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ ప్రియుడికి సెల్ఫీ వీడియో పంపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి హరిణి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే 3 నెలల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. నిరసనలకు సంబంధించి 3-4 రోజుల్లో ఏఐసీసీ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఎఫ్ఐఆర్ లేకపోయినా మీనాక్షి నామినేషన్ తిరస్కరించారన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న మోదీకి ట్రంప్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అమెరికా మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ట్రంప్ పంపిన అభినందన సందేశానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఇథనాల్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ పెట్రోల్ పై సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతూ ఉండడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు అదనపు భారం తప్పడలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ కు సుప్రీంలో ఊరట దక్కలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీం అంగీకారం తెలిపింది. కాగా నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టులో మీనాక్షి సవాల్ చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ 3 బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. టీఎంసీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ ప్రకాష్ బైరక్ రాజీనామా చేశారు. వారంలో 3 ఎంపీలు రాజీనామా చేశారు. అటు కాంగ్రెస్ తో మమత చర్చలు కొనసాగుతున్నాయి. టీఎంసీని విలీనం చేయాలి అంటూ కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఇటు బీజేపీలో చేరడంపై రెబల్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తయారైంది టీఎంసీ అధినేత మమతా బెనర్జీ పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మమతా బెనర్జీకి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరిగిపోయింది. ఆయన కావాలో తాను కావాలో తేల్చుకోవాలి అంటూ కళ్యాణ్ బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. టీఎంసీలో తాను చాలా సీనియర్ నాయకుడినని, అభిషేక్ బెనర్జీ రెస్పెక్ట్ ఇవ్వడలేదని ఆరోపించారు. తాను అభిషేక్ కేసులను వాదించనని కళ్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. భారత రక్షణ విమానయాన రంగం సరికొత్త మైలురాయిని చేరుకుంది. మేడ్ ఇన్ ఇండియా C-295 విమానం తన తొలి పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్లోని వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి టేకాఫ్ తీసుకున్న C-295 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. భారతదేశంలో ఎయిర్బస్ 40 విమానాల్లో ఇదే మొదటిది. ఈ మైలురాయిని అందుకున్న బృందాన్ని భారత వైమానిక దళం IAF ప్రత్యేకంగా అభినందించింది.